20 మంది డేటా. లక్ష్మి గారు మీరు మొన్న ఎగ్జామ్ రాశారు, ఇండివిజువల్ రికార్డ్ షీట్ నింపించానా? ఏ లెవెల్ చేశారు కదా. ఫస్ట్ మీరు ఎన్ని నిమిషాల్లో చేశారు? ఫస్ట్ స్టార్టింగ్ 5 minutes ఏదో చేశారు కదా. చేయంగా ఇప్పుడు ఎన్ని సెకండ్లో చేశారు? గట్టి చెప్పండి. 55 secondsలో 30 questions. స్టార్టింగ్ 5 minutes, 3 minutes. SLS ఎన్ని వస్తున్నాయి మీకు? SLS ఎన్ని వస్తున్నాయి అంటే ఆమెకు తెలియదు పాపం. SLS అంటే మన ఎన్ని వచ్చినాయి? 40కి వచ్చినాయి. ఎందుకంటే డైలీ ఆమె వచ్చి నేర్చుకుంటుంది. ఎన్ని రోజులు పట్టింది? మా అయితే 10-15 రోజుల్లో. నేనే చెప్పానా? ఊరెళ్ళినప్పుడు కూడా నాకు ఫోన్ చేశారా? ఆమె కూడా అందులో కొన్ని మిస్టేక్ చేసింది, అయినా నేను మళ్ళీ ఫాలోఅప్ చేశాను. 50 secondsలో ఇప్పుడు ఏ లెవెల్ చేస్తుంది? 105 టేబుల్ ఉంటుంది ఎక్కడైనా? ఉంటుందా? 1 to 20 టేబుల్సే కదా. 105 into 9 అంటే ఎంత మేడం? 105 × 9. ఇలా మీ పిల్లలు కూడా చెప్తారు. 99 into 9 అంటే అడగండి. ముంచింగుపుట్టు మండలం మొత్తం అడగండి, చెప్తారా? సరే బీఈడీ చేసిన వాడిని తీసుకొచ్చి అడగండి, 99 into 9 అంటే చెప్తారా? రేపు మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చెప్తారు. అది ఎలా చెప్పాలి అనేది మనం నేర్పిస్తాం. గుడ్డిగా కాదు. ఈ స్కూల్లోకి వెళ్ళి ఎవరైనా అడగండి, రఫ్ వర్క్ లేకుండా ఏ పిల్లగాడు చేయలేడు. కానీ మనం నేర్పించేది ఏంది? రఫ్ వర్క్ లేకుండా. 500 ఇస్తే చిల్లర ఎంత ఇవ్వాలో తెలియదు. ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఉండాలి. ఇవి లేకుండా చదువు వేస్ట్. మన ప్రోగ్రామ్ మీరు అందరూ ఎగ్జామ్ రాశారు కదా, ఆ ఎగ్జామ్ పేరు ఏం పేరు? ఏం పేరండి? ఏం పేరు? SLS. ఏం పేరండి? ఏం పేరు? SLS. స్లేట్ లెవెల్ స్కిల్స్. స్లేట్ అంటే పలక లెవెల్లో నేర్చుకునేవన్నీ అవే. మన అప్పుడు 3వ తరగతి దాకా పలక ఉండేది, ఇప్పుడంతే విపరీతమైన బుక్స్ వచ్చినాయి. SLS అంటే స్లేట్ లెవెల్ స్కిల్స్. ఏంటిదండి SLS అంటే? చెప్పండి గట్టిగా. ఏంటి మేడం SLS అంటే? చెప్పండి గట్టిగా, పర్లేదు చెప్పండి. స్కిల్స్. SLS అంటే ఏంటి మేడం? స్లేట్ పలక. స్లేట్, నో స్టేట్, స్లేట్ లెవెల్ స్కిల్స్. పిల్లగాడు స్లేట్ లెవెల్లో ఏం నేర్చుకోవాలనేది 40 questions ఉంటాయి. అది నేర్చుకుంటే 1వ తరగతి నుంచి 4th class సిలబస్ కంప్లీట్ అయిపోద్ది. స్కూల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, వచ్చినా రాపోయినా పట్టించుకోరు. మనం కంపల్సరీగా అలానే ఆ 40 questionలకు సంబంధించిన వర్క్షీట్లు ఇవి. ఒక్కొక్క దానికి 30 వర్క్షీట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 3+4 సింగిల్ డిజిట్ ఎడిషన్ కదా, 30 questions ఉంటాయి. ఫస్ట్లో 1+1, 1+2, 1+0, 3+1, 4+1 ఇలా చిన్నవి ఉంటాయి. ఈ 30 వర్క్షీట్లు అంటే 1 to 10 ఒకలాగా ఉంటాయి, 11 to 20 ఒకలాగా ఉంటాయి, 21 to 30 ఒకలాగా ఉంటాయి. 21 to 30 ఎలా ఉంటాయి అంటే 9+8, 7+9 ఇలా. ఈ 30 వర్క్షీట్లు వాడు ప్రాక్టీస్ చేస్తే, ఫస్ట్ వర్క్షీట్ చేసినప్పుడు వాడు సామర్థ్యం ఎలా ఉంటుందంటే టైమింగు చాలా స్లోగా 10 నిమిషాలు 8 నిమిషాలు చేస్తాడు. ప్రాక్టీస్ చేయగా ఏమవుతుంది? టైమింగ్ తగ్గిపోతుంది. ఫస్ట్లో 8+4 ఎంతరా అంటే వాడు కౌంట్ చేసుకుంటాడు. 10 సార్లు చేస్తే 8+4 ఏమవుతుంది? వాడు మైండ్లో స్ట్రక్ అయిపోయి 8+4 ఎంతరా అంటే 12. చెప్పలేడా? నేను చెప్తున్నాను, మీరు కూడా అర్థమవుతుందా? 100% చెప్తాడు.